ఆ కురుపు ఫస్ట్ సర్జరీ చేశారు, తర్వాత తగ్గింది. మళ్ళీ ఒక 2 ఇయర్స్ నుంచి ఆ వెరికోస్ వెయిన్స్ అంతా కూడా నీలంగా అయిపోయేది. చాలా నొప్పి ఉండేది, నడిచినా కూర్చున్నా ఏం చేసినా కూడా. ఇక మన కిడ్నీ దగ్గర కూడా పెయిన్ వస్తుండేది. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కసారి పొట్టుగా వచ్చేసేది. ఆ పొట్టు నీరు కారేది, మందు రాస్తే తగ్గింది. తర్వాత చివరికి ఆయన అన్నారు, అమ్మ అది మన సర్జరీ దగ్గరికి వెళ్తే బెటర్, మీరు మంచి సర్జరీ అవుతే నీకు బాగా చేస్తారు, ఇది మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయో నాకు తెలీదు అని చెప్పి కేజీహెచ్ డాక్టర్ శ్యామ్ అనేసి ఆయన చెప్పారు. చెప్తే అప్పుడు ఇక్కడ డాక్టర్స్ ఎవరు ఉన్నారు అని అడిగితే మీ పేరు డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సో ఇంకా నాకు చాలా ఇన్నేళ్ళు బాధపడుతున్నా, ఇంకెక్కడ వద్దు, డాక్టర్ వద్దు, ఏమొద్దు అని చెప్పి నేను ఇంకా డిసైడ్ అయిపోయాను, ఏది అవుతే అది అవుతుంది అనేసి. కాదు ఇది లాస్ట్ టైం మమ్మీ ఒకసారి చూపిద్దామని మా పిల్లలు గొడవ పెడితే సరే అని వచ్చాను. ఆ రోజున నాకు చాలా భయం వేసింది, ఏమంటే ఆపరేషన్ మళ్ళీ చేస్తే ఈ కాలు కూడా ఉండదేమో, ఈ మాత్రం కూడా నేను నడవలేకపోతాను, మంచాన్ని మీద ఉండి అందరినీ బాధ పెడతానేమో అనుకున్నాను. కానీ దేవుడి దగ్గర మంచి డాక్టర్ దొరికారు, నాకు ఆపరేషన్ చిన్న ఆపరేషన్ అని చెప్పారు. చేశాక ఆ కురుపు బాగా తగ్గింది. అది చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఆ కురుపు నర్వ్స్ అన్ని నరాలు కనపడేది బాగాను. చాలా ఎందుకు ఇట్లా అవుతుంది, పూర్తి లోపలంతా తినేస్తుందేమో అని కూడా నేను బాధపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల అన్నీ సక్సెస్ అయ్యి నేను ఇప్పుడు బాగా కాన్ఫిడెన్స్గా